ప్రకాశం జిల్లాలో ఈ రోజు జరిగిన ప్రధాన అంశాలకు తీసుకున్నట్లయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కూడా ఈరోజు సింగరాయకొండలో జరిగిన కార్యక్రమంలో 80 కోట్ల విలువ చేసినటువంటి కిట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది। ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పేసి కూడా డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేయడం జరిగింది। మరోపక్క దర్శిలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు। ఈ దాడుల్లో భాగంగా కూడా కల్తీ పాలు తయారు చేస్తున్నట్టుగా అనుమానించి పలు సంస్థలను కూడా మూసివేయడం జరిగింది। వారి దగ్గర నుంచి వివిధ పాల ఉత్పత్తులను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు ల్యాబుల నివేదిక ఆధారంగా కూడా వారిపై తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా తెలియజేశారు। మరోపక్క అద్దంకి మండలంలోని బల్లుకొరవ గ్రానైట్ క్వారీ వద్ద ఏఎంఆర్ సంస్థపై అక్కడ ఉన్నటువంటి క్వారీ యాజమాన్యం అదేవిధంగా గ్రామ ప్రజలు తిరుగుబాటును ప్రదర్శించారు। అక్కడ ఉన్నటువంటి వారి టోల్ గేట్ను కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి। గ్రానైట్ టోల్ విషయంలో అదేవిధంగా కడుతున్నటువంటి రాయల్టీ విషయంలో కూడా ఏఎంఆర్ సంస్థ విభిన్నంగా ప్రవర్తిస్తుంది। అందుకు నిరసనగా కూడా ఈ దాడి చేసినట్టు కూడా తెలిసిన పరిస్థితి। అదేవిధంగా దోర్నాల మండలం జంబదోర్నాల్లో ఉన్నటువంటి ఒక మిర్చి సాగు చేస్తున్నటువంటి ఒక రైతు పొలంలో కూడా గంజాయి సాగు చేస్తున్నట్లు కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు। ఎక్సైజ్ అధికారుల దాడిలో కూడా అక్కడ గంజాయిని కూడా స్వాధీనం చేసుకొని రాజాబాబును అదుపులో తీసుకున్న కేసు కూడా నమోదు చేయడం జరిగింది।